श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి
సాయి బాబా 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 సాయి బాబా
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 41వ అధ్యాయం. నిన్నటి తరువాయి. నీకు చక్కటి జరీశాలువను ఇవ్వటానికి నేను ఇక్కడ కూర్చుని ఉండగా చింకి గుడ్డలను దొంగిలించడానికి ఎందుకు పోతావు? నీకు ఈ దొంగతనపు అలవాటు ఏమిటని అడిగారు. గ్రంథాన్ని పఠించు అని సాయి నోటి నుండి వచ్చిన మాట దేవుకు మనసులోని మాట అర్థమై అత్యంత ఆనందం కలిగింది. బాబా ఆజ్ఞానుసారం దేవు ఆ రోజు నుండి నిత్యం జ్ఞానేశ్వరుని పఠిస్తూ అర్థాన్ని తెలియజెప్పనారంభించాడు.
నా కోరిక ప్రకారం బాబా ఆజ్ఞ లభించింది. దానితో నా చింత వదిలింది, ప్రతిజ్ఞ నెరవేరింది. ఇక నుండి జ్ఞానేశ్వరుని చదివితే పారాయణంలో నియమం ఏర్పడుతుంది. ఇప్పుడు నేను గురు ఆజ్ఞాబద్ధుడను. ఇక జ్ఞానేశ్వరుడు నాకు ప్రసన్నమైనట్లే. ఇంతవరకు జరిగిపోయింది పోని, ఇక ముందు శ్రద్ధాపూర్వకంగా పఠిస్తాను. నా మనసే నాకు సాక్షి. ఆ పైన సాయి ఆజ్ఞ ప్రమాణం. ఆజ్ఞాబలంతో ఇక మీద నా గ్రంథ పారాయణ నిర్విఘ్నంగా జరుగుతుంది. బాబా, మీకు సాష్టాంగ నమస్కారం చేస్తున్నాను. అనన్య భావంతో శరణుదొచ్చిన ఈ బిడ్డను మీ ఒడిలోనికి తీసుకుని నాతో చదివించండి. చింకిగుడ్డ ఏమిటో నాకు అర్థమైంది. అంటే నేను బాలకరామ్ని అడగడం అది బాబాకు నచ్చలేదు. కనుకనే బాబా కోప్పడ్డారు. ఉపాసన గురించి, పరబ్రహ్మ చింతన గురించి నీకు బాబా ఎలా బోధించారు అని నేను బాలకరామ్ని అడగడం బాబాకు అసలు నచ్చలేదు. ఆ విషయాలన్నీ తెలియజేయడానికి నేను ఇక్కడ తత్పరతతో ఉండగా ఇతరులను అడగడం ఎందుకు అని వారు నన్ను బాధ పెట్టారని అనిపిస్తుంది. బాధించడం అన్న మాట కఠినంగా ఉంది. భక్తుల కోసం ప్రేమను కురిపించే బాబా కలలో కూడా భక్తుల బాధను చూడలేరు. బాబాకు బాధించడం అనే మాట వర్తించదు. నన్ను వారు బాధ పెట్టలేదు, నాకు నేర్పించారు. నీ మనసులోని కోరికలను నేను స్వయంగా తీర్చాలి, కనుక ఎప్పుడూ దొంగిలించాల్సిన పని లేదు. సాయిబాబా పైకి క్రోధం ఆవేశించినట్లు కనిపిస్తారు, లోపల ఎప్పుడూ ప్రసన్నంగా ఉంటారు. పైకి సంతాపంతో బాధపడుతున్నట్లు కనిపించినా వారు లోపల సంతృప్తితో ఆనందంగా ఉంటారు. లౌకిక రీత్యా పైకి కోపాన్ని చూపించినా లోపల పరమానందంలో ఉంటారు. అటువంటి సాయి లీలా వైభవాన్ని గానం చేయడానికి ఎంతో భాగ్యం ఉండాలి. తమ స్వార్థాన్ని సాధించుకోవాలని తపన పడేవారు తమ శ్రేయస్సుని అభిలషిస్తారు. కనుక తిట్లను పుష్పవృష్టిలా భావిస్తారు. కర్ణ కఠోరంగానూ అశ్లీలంగానూ ఉన్న మాటలు దేవు మనసును విచలితం చేయలేదు. ప్రేమతో నిండిన అతని మనసుకు పువ్వులతో కొట్టినట్లు అనిపించింది. ఆవు పొదుగు బాగా పాలతో నిండి ఉన్నా ఆ పాలు భాగ్యవంతులకే లభిస్తాయి. జోరీగలు పొదుగు వద్దనే ఉంటాయి, కానీ వానికి మురికి రక్తమే ప్రాప్తి. కమలాలున్న సరోవరంలో కప్పలు ఉంటాయి, కానీ ఆ కమలాల మకరందాన్ని తుమ్మెదలు దోచుకుంటే దౌర్భాగ్యపు కప్పలకు బురదయే ఆహారం. తుమ్మెదల భాగ్యానికి అంతులేదు. అట్లే మీరు భాగ్యవంతులు. మనం పరస్పరం కలుసుకున్నాం. మీకు తోచిన దానిని అడగండి, మీ సంశయాలను తీర్చుతాను అని సాయి చెప్పారు. నా మొండితనాన్ని చూడండి. బాబా స్వయంగా చదువు అని చెప్పే వరకు జ్ఞానేశ్వరి గ్రంథాన్ని తెరవను అన్న నా పట్టుదలను బాబా తీర్చారు అని దేవు అనుకున్నాడు. తల్లి గారాభంగా తన బిడ్డల మురిపాలను తీర్చినట్లే ఈ కథ భక్తిని, మధురానుభవాన్ని కలిగిస్తుంది. బాబా చదువు అని చెప్పడంతో ఆగలేదు. సంవత్సరం తిరగకుండానే కలలో దర్శనమిచ్చి నా గురించి ఏమడిగారో వినండి. క్రీస్తు శకం 1914 సంవత్సరం ఏప్రిల్ 2వ తారీఖున గురువారం తెల్లవారుతుండగా ఒకసారి స్వప్నంలో వారి అనుగ్రహాన్ని పొందాను. సాయి సమర్థులు స్వప్నంలో మేడపైకి వచ్చి కూర్చుని గ్రంథం అర్థమవుతూ ఉందా అని అడిగారు. నేను లేదు అని జవాబిచ్చాను. ఎప్పుడు అర్థం చేసుకుంటావు అని మరలా అదే ప్రశ్న. నా కళ్ళలో నీరు కారాయి. నేనేం జవాబిచ్చానంటే, మీ అనుగ్రహం లేకుండా గ్రంథ పఠన కేవలం శ్రమ, అర్థం చేసుకోవడం అంతకంటే కఠినం అని నేను గట్టిగా చెప్పగలను. బాబా గ్రంథం చదివేటప్పుడు నీవు చాలా తొందరపడుతున్నావు. ఏది నా దగ్గర కూర్చుని చదువు చూస్తాను అని అన్నారు. ఏం చదవను అని అడిగితే ఆధ్యాత్మికతకు సంబంధించిన చదువు అని బాబా ఆజ్ఞ ఇచ్చారు. గ్రంథం తేవడానికి వెడుతుంటే వెంటనే కళ్ళు తెరుచుకున్నాయి. అప్పుడు దేవు మేలుకున్నాడు. మేలుకున్నాక తన కలను గుర్తుకు తెచ్చుకున్న దేవు మనసు ఎలా ఉంటుందో శ్రోతలు ఆలోచించుకోవాలి. 1 సంవత్సరం పాటు గమనిస్తూ బాలుడు ఆజ్ఞను పాలిస్తూ నిత్యం గ్రంథం పఠిస్తున్నాడా లేదా అన్న చింత ఎవరికి ఉంటుంది? చెప్పినట్లే చేస్తున్నాడా లేదా ఏదైనా పొరపాటు చేస్తున్నాడా, ఎక్కడ పొరపాటు చేస్తున్నాడు అని ఎప్పుడూ గమనించేవారెవరు? పాఠకులు ఎలా దక్షతతో ఉండాలి, ఎక్కడ విశేష ధ్యానం కలిగి ఉండాలి అని సాయి మాత తప్ప ప్రత్యక్షంగా ఎవరు గమనిస్తారు? అటువంటి సాయి సమృద్ధిని లీలలను, ఇటువంటి ఆత్మానంద వైభవాన్ని భక్తులు అనేక సమయాలలో అనుభవించడం నేను ప్రత్యక్షంగా నా కళ్ళతో చూశాను. శ్రోతలారా, ఇప్పుడు మనం గురుచరణ కమలాలలో లీనమైపోయి తరువాతి కథా విశేషాలను మరల విందాము. శ్రీ సాయి సమర్థుని చరణాలను గుర్తు తెచ్చుకుని సద్భక్తితో సాష్టాంగపడుతున్నాను. వారి శరణు వేడుతున్నాను. దాని ద్వారానే సకల భవ దుఃఖాల నుండి విమోచనం. హేమాడు పంతుకు సాయియే సర్వస్వం, సాయియే స్వార్థం. నిరతిశయ సుఖాన్నిచ్చే సాయియే పరమార్థం. కృతార్థునిగా చేసేది సాయియే అని అతని నిశ్చిత అభిప్రాయం. స్వస్తి శ్రీ సంతసజ్జని ప్రేరితము భక్త హేమాడు పంత విరచితమైన శ్రీ సాయి సమర్థ సచ్చరితంలో సాయి కృపా అనుగ్రహ దానమును 41వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ
सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సాయి సచ్చరిత్ర 42వ అధ్యాయము. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతాయ నమః, శ్రీ గురుభ్యో నమః, శ్రీ కులదేవతాయ నమః, శ్రీ సీతారామచంద్రోభ్యాయ నమః, శ్రీ సద్గురు సాయినాథాయ నమః. ఓం నమో సద్గురు గురుదాత శ్రీ గోదా తీర విహార బ్రహ్మమూర్తి కౌపీనాంబర సత్పురుష శ్రేష్ఠ మీకు నమస్కారము. భక్తుల పాలిట కల్పుతరువైన సాయి సత్పురుషుల అవతారము. వారు దీనులకు తమ పాదాల యందు ఆశ్రయాన్నిచ్చి భవనదిని దాటే మార్గాన్ని చూపుతారు. గత అధ్యాయంలో సాయి యొక్క పటము జల నిమజ్జనం నుండి ఎలా తప్పించుకొని రక్షింపబడింది అన్న విశిష్టమైన మధుర కథ చెప్పబడింది. బాబా ఒక భక్తుని కలలో కనిపించి జ్ఞానేశ్వరిని పఠించమని స్పష్టంగా అనుజ్ఞ ఇచ్చి అతని కోరికను తీర్చిన కథను కూడా విన్నారు. సారాంశము: గురుకృపాయోగం కలిగితే భవభయ దుఃఖాలు తొలగిపోతాయి. ముక్తి మార్గ ద్వారాలు తెరుచుకొని కష్టాలు సుఖాలుగా మారిపోతాయి. నిత్యము సద్గురు చరణాలను స్మరిస్తే విఘ్నాలను కలిగించే విఘ్నం తొలగిపోతుంది. మరణానికి కూడా మరణం వచ్చి ప్రాపంచిక దుఃఖాలను మర్చిపోగలరు. అందువల్ల శ్రోతలు తమ శ్రేయస్సు కోసం ఈ ఈ సాయి సమర్థుని చరిత్రాన్ని శ్రవణం చేయండి. దీనివల్ల శీఘ్రంగా అత్యంత పావనులవుతారు. ఇప్పుడు ఈ అధ్యాయంలో మనం సాయి యొక్క స్వభావాన్ని అంటే వారి మనసుల్లోని కాఠిన్యాన్ని లేదా మృదుత్వాన్ని గురించి వర్ణించుకుందాం. ఇంతవరకు ఏకాగ్ర చిత్తంతో బాబా యొక్క లీలలు విన్నట్లే ఇప్పుడు బాబా తమ శరీరాన్ని త్యజించిన వృత్తాంతాన్ని శ్రద్ధగా వినండి. బాబా యొక్క సావాస సుఖాన్ని అర్ధ శతాబ్దం కంటే ఎక్కువ కాలం అనుభవించి ఆనందించిన షిరిడీ ప్రజలు ధన్యులు. సంవత్సరము 1840లో దక్షిణాయన ప్రథమ మాసంలో శుక్లపక్షంలోని విజయదశమి రోజున క్రీస్తు శకము 1918వ సంవత్సరము అక్టోబర్ 15న బాబా శరీరాన్ని వదిలారు. ముసల్మాన్లో మొహరం నెలలోని 9వ తారీఖున కతల్ రాత్రి రోజున సుమారు 3వ జామున అంటే మధ్యాహ్నం 2 గంటలప్పుడు బాబా నిర్వాణానికి సిద్ధమయ్యారు. బుద్ధ జయంతి రోజున సాయి యొక్క పుణ్యతిథి, దేవతల జయంతి వల్లనే సత్పురుషుల పుణ్యతిథి కూడా జరపబడుతుంది. 12:30 గంటలు గడిచి దశమి కాలం పూర్తిగా దాటిపోయి ఏకాదశి వచ్చింది కనుక సాయి యొక్క నిర్వాణ కాలము ఏకాదశి. సూర్యోదయం నుండి తిథిని పాటిస్తే ఆ రోజు తిథి దశమి. అందువల్ల సాయిబాబా నిర్వాణము విజయదశమిగా భావించి ఆ రోజు ఉత్సవం చేస్తారు. మంగళవారం చాలా ప్రసిద్ధి చెందిన కతల్ రాత్రి రోజు అని సాయి మహారాజు తమ జ్యోతిని విశ్వజ్యోతిలో ఐక్యం చేశారు. వంగదేశంలో ప్రసిద్ధమైన దుర్గా పూజ పర్వదిన సమాప్తి రోజు ఉత్తర హిందూస్థానంలోని వారందరికీ ఉత్సవ దినము. సంవత్సరం 1838 విజయదశమి రోజున సాయంకాలం ప్రదోష సమయాన బాబా భవిష్యాన్ని సూచించారు. ఆ అపూర్వ లీలను చెప్తాను, శ్రోతలకు ఆశ్చర్యం కలుగుతుంది. అంతుపట్టని సాయి సమర్థని మహిమ అందరికీ అర్థమవుతుంది. క్రీస్తు శకం 1916వ సంవత్సరం దసరా పండుగ రోజున సింహోల్ఘనం వేళ సాయంకాలం ప్రజలు పూజ చేసి తిరిగి వచ్చాక అద్భుతమైన లీల జరిగింది. అకస్మాత్తుగా ఆకాశంలో మేఘాలు ఉరుముతుండగా మెరుపులు మెరిసినట్లుగా బాబా జమదాగ్ని స్వరూపాన్ని ప్రత్యక్షంగా ప్రకటించేశారు. ఉన్నట్టుండి తల రుమాలను, కప్నీని, లంగోటిని కూడా విప్పేసి దునిలో వేశారు. అసలే దునిలో అగ్ని ప్రజ్వలంగా ఉంది. తోడుగా అందులో ఆహుతిని వేసేసరికి జ్వాలలు మరింతగా పైకి లేచి భక్తులను కలవరపెట్టాయి. ఇదంతా అనుకోకుండా జరిగిపోయింది. బాబా మనసులో ఏముందో ఏమీ అర్థం కాలేదు. సింహోల్ఘన సమయాన వారి క్రోధ వృత్తి చాలా భీతిని కలిగించేలా ఉంది. అగ్ని తన తేజాన్ని వెదజల్లింది. బాబా అంతకంటే తేజవంతంగా కనిపించారు.
భక్తులు కళ్ళు మూసుకొని పోగా ముఖాలను తిప్పేసుకున్నారు. సత్పురుషులు స్వహస్తంతో అర్పించిన దాన్ని సేవించి అగ్నినారాయణుడు ప్రసన్నుడయ్యాడు. దిగంబరులైన బాబా పరశురాముని వలె ఉగ్రహంగా అయ్యారు. వారిని అలా చూచిన వారి కళ్ళు ధన్యము. కోపంతో విప్పారిన బాబా కళ్ళు ఎర్రబారినవి. నేను హిందువునా మహమ్మదీయునా? ఇప్పుడు నిర్ణయించుకోండ్రా. హిందువునా లేక ఎవనన్నా? బాగా నిర్ధారించుకోండి. మీ సందేహాలను తొలగించుకోండి అని గట్టిగా కేకలు వేశారు. ఆ దృశ్యాన్ని చూచి భక్తులు వణికిపోయారు. వారికి బాబా ఎలా శాంతిస్తారు అన్న చింత పట్టుకుంది. మహా వ్యాధిగ్రస్తుడైన బాబా యొక్క భక్త శ్రేష్ఠుడు బాగోజ సిందే ధైర్యాన్ని పుంజుకొని బాబా సమీపానికి వెళ్ళి వారికి లంగోటిని చుట్టాడు. బాబా, ఇవాళ దసరా పండుగ, సింహోల్గనం రోజున ఇదంతా ఏమిటి అని అన్నాడు. నా సింహోల్గనం ఇదే అని చెప్పి బాబా టపటపమని సట్కాతో కొట్టారు. ఈ విధంగా బాబా దుని వద్ద దిగంబర వేషంలో నిల్చున్నారు. ఆ రోజున చావుడి ఊరేగింపు ఎలా జరుగుతుందా అని అందరికీ చింత. ఊరేగింపు 9కి జరగాలి. కానీ 10 బాబా శాంతించలేదు. భక్తులు ఎక్కడి వారు అక్కడే రెప్ప వేయకుండా చూస్తూ తటస్థంగా ఉండిపోయారు. అలా అలా 11 అయింది. అప్పుడు బాబా కాస్త శాంతించి క్రొత్త లంగోటిని కట్టుకొని కప్రిని ధరించారు. చావుడికి బయలుదేరటానికి గంట మ్రోగింది. ఊరికి కూర్చుని ఉన్న భక్తులు పల్లకిని పూలతో శృంగారించి బాబా ఆజ్ఞానుసారం ప్రాంగణంలోనికి తీసుకుని వచ్చారు. వెండి దండము, పతాకము, మింజామర్లు, ఛత్రచామరాది రాజోపచారాలతో అలంకారాలతో రోజు విడిచి రోజు వెడలే ఊరేగింపు బయటికి బయలుదేరింది. సాయినాథ్ మహారాజ్ కి జై అనే ఒకటే కేకలు. ఆ జై జయకారాలను ఎలా వర్ణించటము? అంతటా ఆనందం నిండిపోయింది. అప్పుడు బాబా తెల్లటి శుభ్రమైన రుమాలను తలకు చుట్టుకొని చిలుము పొగాకు సట్కా చేతపుచ్చుకొని అదే సుముహూర్తం అన్నట్లుగా బయలుదేరారు. ఒకరి ఛత్రము, ఒకరి చామరము, ఒకరు అందమైన నెమల పింఛము వీవన, మరి ఒకరు గరుడుని చిత్రము ఉన్న పతాకము, ఒకరి దండము పట్టుకున్నారు. ఆ విధంగా బాబా సింహోల్గన మిషతో భవసాగర సింహోల్గనానికి దసరాయే మంచి ముహూర్తమని అందరికీ సూచించారు. అటు తర్వాత షిరిడి వారికి బాబా ఒక్కటే దసరా పండుగను చూపించి తర్వాత దసరా సమూహూర్తాన తమ శరీరాన్ని తర్పణం చేశారు. కేవలం సూచించడమే కాదు, స్వయంగా అనుభవించి చూపారు. తమ శరీరం అనే శుద్ధ వస్త్రాన్ని ఇదే దసరా రోజున యాగాగ్నిగా అర్పించారు. క్రీస్తు శకం 1918వ సంవత్సరం దసరా పండుగ రోజున సుముహూర్తంగా చేసుకుని తమ ఆత్మను పరబ్రహ్మ స్వరూపంలో లీనం చేశారు. వ్రాస్తూ ఉంటే ఇటువంటిదే బాబా యొక్క మరొక అనుభవం గుర్తుకు వచ్చింది. దీనివల్ల ఇదే విజయదశమి తిథి బాబా పుణ్యతిథి అని ముందుగానే నిశ్చయమైంది. షిరిడి పాటేలు రామచంద్ర దాదా ఒక్కసారి చాలా జబ్బుపడ్డాడు. ఆ బాధను భరించలేకపోయాడు. ఏదీ మిగలకుండా అన్ని రకాల చికిత్సలు అయ్యాయి. అది దుఃఖకరమైన కష్టాన్ని నిగ్రహించుకోలేకపోయాడు. జీవితంపై విరక్తి కలిగింది. పటేలు చాలా బాధపడిపోయాడు. అట్టి పరిస్థితిలో ఒక అర్ధరాత్రి బాబా అతని తలవైపు ప్రకటమయ్యారు. అప్పుడు పాటేలు బాబా పాదాలు పట్టుకొని నిరాశతో, నాకు మరణం ఎప్పుడు వస్తుంది? ఇంత మాత్రం నిశ్చయంగా చెప్పండి. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సాయినాథుని శరత్ బాబూజీకి జై. నాకు జీవితంపై అసహ్యం కలిగింది. మృత్యువు కష్టమని అనిపించడం లేదు. చావు ఎప్పుడు నన్ను కలుసుకుంటుందా అని ఎదురు చూస్తున్నాను అని అన్నాడు. అప్పుడు కరుణామూర్తి అయిన బాబా, నీవు ఏ చింత పెట్టుకోకు. నీ గండం గడిచింది. చావు భయం తొలగిపోయింది. వృధాగా ఎందుకురా బాధపడతావు? నీకేం భయం లేదు. నీకు మరణం తప్పింది. కానీ రామచంద్ర, నాకు తాత్యాస్థితి ఆశాజనకంగా కనిపించడం లేదు. శక సంవత్సరం 1840 దక్షిణాయనంలోని ఆశ్వయుజ మాసంలో శుక్లపక్షపు విజయదశమి రోజున తాత్య ముక్తిని పొందుతాడు. ఈ విషయం అతనితో చెప్పొద్దు. దీనినే మనసులో పెట్టుకొని కూర్చుంటాడు. అహర్నిశలు
చింతలో క్షీణించిపోతాడు. మరణం ఎవరికి కష్టం ఉండదు. కేవలం 2 సంవత్సరాలే మిగిలాయి. తాత్యాకు సమయం సమీపించింది. రామచంద్రునికి దిగులు పట్టుకుంది. బాబా మాట వజ్రలేపనం వంటిది. తాత్యాకు చెప్పకుండా రహస్యంగా ఉంచాడు. బా బాలా అనే దర్జీ చెవిన వేసి ఈ విషయం ఎవరికీ తెలియచేయవద్దు అని వేడుకున్నాడు. వారిద్దరికీ చింత పట్టుకుంది. నిజంగానే రామచంద్ర పాటిలు పక్కపై నుండి లేచాడు. అతని జబ్బు తగ్గింది. రోజులు లెక్క పెడుతూ తెలియకుండానే కాలం గడిచిపోయింది. బాబా చెప్పిన మాటలోని విశేషం శక సంవత్సరం 1840లోని భాద్రపద మాసం గడిచి అశ్వయుజం ఆరంభమయ్యింది. తాత్య మంచాన పడ్డాడు. అక్కడ తాత్య జ్వరంతో జబ్బు పడితే ఇక్కడ బాబాకు చలితో వణుకు పట్టుకుంది. తాత్యకు బాబాపై నమ్మకం. బాబాను రక్షించేవాడు శ్రీహరి. బాబా దర్శనానికి కూడా వెళ్ళలేకుండా తాత్య పక్క వదలకుండా ఉన్నాడు. అతడు శరీర బాధను భరించలేకపోతున్నాడు. విశేషం ఏమిటంటే అంతటి యాతనలో ఉన్న మనసును బాబాపై ఉంచాడు. నడవలేకుండా కదలలేకుండా ఉన్నాడు. అతని బాధ బాగా పెరిగిపోతూ ఉంది. ఇక్కడ బాబా బాధతో మూలగడం రోజు రోజుకు పెరుగుతూ రెండింతలయ్యింది. అలా వారి బాధ ఆపలేనంతగా అయ్యింది. బాబా సూచించిన రోజు సమీపించింది. బాలాకు రామచంద్ర పటేలుకు ఒళ్ళు చెమటలు పట్టసాగాయి. బాబా చెప్పింది నిజంగానే జరిగేలా ఉంది. తాత్యాకు మంచి లక్షణాలు కనిపించటం లేదు. అతని బాధ అధికమవుతుందనే ఉంది అని వారు అనుకున్నారు. శుక్లపక్ష దశమి వచ్చింది. తాత్య నాడి కొట్టుకోవడం మెల్లగా తగ్గసాగింది. అతనికి మృత్యువు సమీపించినట్లు అనుమానించి ఆప్తులు ఇష్టులు గాబార పడ్డారు. కానీ విశేషం జరిగింది. తాత్య గండం తప్పి తాత్య కూడా బతికిపోయాడు. అతనికి బదులుగా పోయినట్లు బాబాయే వెళ్ళిపోయారు. బాబా వాణిని గమనించండి. తాత్య పేరు చెప్పి కాస్త వేళ తప్పకుండా ఆ సమయానికి తమ ప్రయాణాన్ని సన్నాహపరుచుకున్నారు. భవిష్యాన్ని నిదర్శనంగా సూచించారు. అయినా అంత జరిగిపోయే వరకు ఎవరికీ అర్థం కాలేదు. తాత్యకు బదులుగా బాబా తమ శరీరాన్ని ఇచ్చి తాత్య మృత్యువును ఆపేశారని ప్రజలు అన్నారు. ఏమో వారి లీల వారికే అర్థమవుతుంది. బాబా శరీరాన్ని వదిలాక సుప్రభాతాన అరుణోదయ వేళ వారు పండరీపురంలో దాసగనుకు స్వప్న దృష్టాంతాన్ని కలిగించారు. మసీదు కూలిపోయింది. షిరిడీలోని నూనె వ్యాపారులందరూ నన్ను బాగా కష్టపెట్టారు. నేను ఇప్పుడు అక్కడి నుండి వెళ్ళిపోతున్నాను. అందుకే నేను ఇక్కడి వరకు వచ్చాను. వెంటనే షిరిడీకి పద. వచ్చి నన్ను బాగా పూలతో కప్పు. ఈ నా కోరికను తీర్చు. ఇంతలో షిరిడీ నుండి ఉత్తరం అందగా బాబా సమాధి చెందినట్లు తెలిసింది. ఆ వార్త విని దాసగను తక్షణం షిరిడీకి బయలుదేరాడు. శిష్య పరివారాన్ని వెంటబెట్టుకొని వచ్చి సమాధి ఎదుట జయ జయకారాలతో రాత్రి పగలు భజన నామ సంకీర్తన చేశాడు. తను స్వయంగా హరినామంతో అత్యంత మనోహరంగా పూలహారాన్ని గూర్చి ప్రేమతో సమాధిపై అలంకరించాడు. అన్న సంతర్పణ కూడా చేశాడు. ఆ అఖండ నామ ఘోషతో షిరిడీ భూలోక వైకుంఠమయ్యింది. ఆ నామం ప్రతిధ్వనిస్తూ ఆ ప్రాంతమంతా నిండిపోయేలా దాసగను నామాన్ని కురిపించాడు. బాబాకు దసరా ఎందే ప్రీతి ఎందుకు అంటే సంవత్సరంలోని 3.5 రోజుల ముహూర్తాలలో దసరాను ప్రయాణ కార్యాలలో విశేష శుభ సమయంగా భావించడం అందరికీ విశదమే. అయినా ఇది సమంజసం కాదు. రాకపోకలనేవి లేని వారికి మరణం ఎక్కడ ఉంటుంది? అట్టి వారికి శుభ ముహూర్తం ఎందుకు? ధర్మాధర్మ బంధనాలు లేని వారికి, సకల బంధనాలు విడిపోయిన వారికి, ప్రాణం పోవడం అనేదే లేని వారికి నిర్యాణం ఎక్కడిది? బ్రహ్మేవ సన్ బ్రహ్మేప్యతి అన్నట్లు బ్రహ్మ వంటి బాబాకు రావడం పోవడం లేని సాయి మహారాజుకు మరణం ఎలా సంభవం? అసలు పయనమనేదే లేని వారికి ఉత్తరాయణం అయితే ఏం, దక్షిణాయనం అయితేనేం? దీపపు జ్యోతి దీపంలోనే మిళితమయ్యేలా వారు ప్రాణాలను పరబ్రహ్మలో విలీనం చేశారు. పంచభూతాల నుండి అప్పుగా తెచ్చుకున్న ఈ శరీరంతో తమ పనిని సాధించుకున్న తర్వాత ఎవరివి వారికి తిరిగి
ఇచ్చేయాలి కదా. బాబా భవిష్యత్తులో జరగవలసిన దానిని ముందుగానే సూచించారు. ఆ అమూల్యమైన సమయం గడిచిపోయింది. వారి కీర్తి శాశ్వతంగా నిలిచిపోయింది. బాబాకు జ్వరం రావడం నెపం. వారు లౌకిక రీతిని అనుకరిస్తూ ఒకప్పుడు మూలుగుతూనో లేదా బాధపడుతూ పైకి కనిపించినా లోపల వారు ఎప్పుడూ సావధానంగా ఉండేవారు. ఆ రోజు ఉదయం సుమారు 9-10 గంటలప్పుడు నిర్వాణ సమయం సమీపించగా బాబా తమంతట తాము లేచి నిశ్చలంగా కూర్చున్నారు. ఆ స్థితిలో వారిని చూచి భయంకరమైన అశుభ సమయం దాటిపోయిందని అందరికీ అనిపించి ఆశా సముద్రం ఉప్పొంగింది. అందరూ అలా కూర్చొని దుఃఖిస్తూ ఉండగా బాబాకు అంతిమ సమయం సమీపించింది. అప్పుడు జరిగిన వృత్తాంతాన్ని వినండి. ప్రాణం వదలడానికి కాస్త ముందుగా బాబాకు ఏం తోచిందో తెలియదు గాని వారు తమ చేతిని కఫ్నీ జేబులో పెట్టారు. అది దాన ధర్మాలు చేయవలసిన సమయమని తలచి కాబోలు. లక్ష్మీబాయి అనే సుగుణవతి పేరుకు తగినట్లుగా ప్రవర్తిస్తూ ఎల్లప్పుడూ సాయి చరణాలలో ప్రీతి కలిగి ఉండే ఆ స్త్రీ అప్పుడు సాయి సన్నిధిలో ఉంది. క్షణంలో తమ దేహావసానమని తెలుసుకుని బాబా జాగరూకతతో ఆమెకు ఆ అవసాన సమయంలో ద్రవ్యదానం చేశారు. ఈ లక్ష్మీబాయి సిండియే మసీదులో బాబా వద్ద నియమ నిబంధనలను పాటిస్తూ పనులను చక్కగా నిర్వహిస్తూ ఉండేది. బాబా దర్బారు ఎవరికి ఏ అడ్డు ఆటంకం లేకుండా ప్రతిరోజు అందరికీ తెరిచే ఉండడం పరిపాటి. కానీ రాత్రి మాత్రం కఠిన నియమం. సాయంకాలం బాబా విహరించి తిరిగి రాగానే భక్తులు ఇళ్లకు వెళ్ళిపోయి మర్నాడు తెల్లవారిన తర్వాతే మసీదుకు వచ్చేవారు. కానీ భక్త మహల్సాపతి, దాదా కేల్కర్, లక్ష్మీబాయిల భక్తి కారణంగా వీరికి రాత్రివేళ యందు నిషేధం ఉండేది కాదు. ఈ లక్ష్మీయే ప్రతిరోజు ఎంతో ప్రేమగా బాబాకు భోజన వేళలో రొట్టె కూర పంపేది. ఈమె సేవను ఎంతని వర్ణించెను. ఈ రొట్టె కథను వింటే బాబా యొక్క దయార్ద్ర హృదయం మరియు శ్వాన సూకరాలలో వారి ఆత్మీయ భావం తెలిసి ఆశ్చర్యం కలుగుతుంది. ఓసారి సాయంకాలం బాబా తమ ఛాతిని గోడకు ఆంచి ప్రేమగా ముచ్చటిస్తూ ఉండగా అక్కడికి లక్ష్మి వచ్చింది. తాత్యా పాటిల్ ఇంకా ఇతరులు కూడా బాబా వద్ద ఉన్నారు. లక్ష్మి వచ్చి బాబా పాదాలకు వందనం చేసింది. అప్పుడు బాబా ఆమెతో లక్ష్మి నాకు ఆకలి వేస్తుంది అని చెప్పారు. ఆమె బాబా నేను ఇప్పుడే వెళ్ళి రొట్టె తీసుకొని తిరిగి వస్తాను అని చెప్పి వెళ్ళి వెంటనే రొట్టెను చేసి కూర పచ్చడితో సహా తీసుకొని వచ్చి ఆ అల్పాహారాన్ని బాబా ఎదుట ఉంచింది. బాబా ఆ విస్తరణని తీసి కుక్క ఎదుట ఉంచారు. వెంటనే లక్ష్మి బాబా మీరు ఇలా చేశారేమిటి అని ప్రశ్నించింది. నేను ఇంత త్వరగా వెళ్ళి రొట్టె కూరను తయారు చేసి తెస్తే ఇదేం విడ్డూరం బాబా, కుక్కను బాగా సంతుష్టపరిచావు. నీకు ఆకలి వేస్తూ ఉంది కదా, మరి ఇదేం విచిత్రం, ఒక ముక్కైనా నోట్లో వేసుకోలేదు, అనవసరంగా నన్ను తొందర పెట్టావు. బాబా ఆమెతో ఎందుకు వృధాగా బాధపడతావు, ఈ కుక్క కడుపు నిండితే నేను తృప్తి చెందినట్లే అని తెలుసుకో. ప్రాణులన్నిటికీ ఆకలి ఒకటే. ఈ కుక్కకు ప్రాణం లేదు, అది మూగజీవైతే నేను మాట్లాడేవాణ్ణి అంతే. ఆకలిలో భేదం ఉంటుందా? ఆకలితో ప్రాణం విలవిలలాడుతూ వ్యాకుల పడేవారికి అన్నం దానం చేస్తే దానిని నా నోటికి అందించినట్లే అని తెలుసుకో. నా ఈ వచనం సర్వత్రా ప్రమాణం అని చెప్పారు. ఇది వ్యవహారిక సందర్భమే అయినా అంతా పరమార్థ బోధ. సాయి యొక్క ఈ ఉపదేశ వచనం ప్రేమరసంతో పరిపక్వమైనది. వారు సులభమైన ప్రాపంచిక భాషలో చెప్తూ పరమార్థ రూపురేఖలను చిత్రీకరిస్తారు. ఎవరి దోషాలను చూడక, ఎవరిని దూషించక భక్తులను సంతోషపెడతారు. వారి ఉపదేశానుసారం అప్పటి నుండి లక్ష్మి ప్రతిరోజు రొట్టె ముక్కలను పాలల్లో వేసి ప్రేమపూర్వకంగా తెచ్చిపెట్టేది. బాబా కూడా అదే అలవాటుగా ఆమె రొట్టెను ప్రేమతో తినేవారు. ఎప్పుడన్నా ఆలస్యమైతే బాబాకు ఆ భోజనం రుచించేది కాదు. లక్ష్మి రొట్టె రావడం ఆలస్యమైనప్పుడు భోజన సమయం దాటిపోయినా అందరి పల్లెలలో అన్నం వడ్డించి ఉన్న లక్ష్మి రొట్టె వచ్చే వరకు బాబా నోట్లో ముద్ద పెట్టేవారు కాదు. పల్లెంలోని అన్నం చల్లబడి నీరు గారిపోయినా అంతా ఆకలితో అలమండించిపోతూ కూర్చోవడమే గాని లక్ష్మీ రొట్టె రాకుండా భోజనం చేసేవారు కాదు. తర్వాత కొంతకాలం వరకు ప్రతిరోజు 3-3:30 గంటలప్పుడు లక్ష్మితో సేమ్యాను తెప్పించుకొని ఆమె వద్ద కూర్చుని సేవించేవారు. బాబా అతి పరిమితంగా సేవించి మిగిలిన దానిని బాబా ఉచ్చిష్ట ప్రసాదాన్ని ప్రీతిగా కోరుకునే రాధాకృష్ణబాయికి లక్ష్మి ద్వారానే పంపించేవారు.
సాయి యొక్క శరీర విసర్జన వృత్తాంతాన్ని చెప్తూ సంబంధం లేని ఈ రొట్టె కథ ఎందుకు అని శ్రోతలు అనకండి. ఇది సాయి యొక్క సర్వ వ్యాపకత్వాన్ని తెలియజేస్తుంది. సకల చరాచర దృశ్యులకు అతీతంగా ఉన్న పరాత్పరులైన సాయి అంతటా ఎప్పుడూ నిండి ఉన్నారు. వారికి జననం లేదు, వారు అమరులు. ఈ తత్వాన్ని తెలియజేయడమే ఈ కథ యొక్క ఉద్దేశం. లక్ష్మికి సంబంధించిన ఈ మధుర వృత్తాంతం సహజంగా గుర్తుకు వస్తే ఇది శ్రోతల కోసమే అని నేను భావిస్తాను. ఇటువంటి లక్ష్మి యొక్క సేవ బాబా ఎలా మర్చిపోగలరు? వారు ఎంత బాగా గుర్తుంచుకున్నారో ఆ విషయాన్ని శ్రద్ధగా వినండి. తమ శరీరం చిక్కి నీరసించిపోయినా, ప్రాణం కంఠం వరకు వచ్చినా బాబా తమ శరీర అవసాన సమయంలో లక్ష్మికి స్వహస్తాలతో దానం చేశారు. ఒకసారి 5, మరోసారి 4 రూపాయలను జేబులో నుండి బయటికి తీసి ఆమె చేతిలో ఉంచారు. బాబా చేసిన చివరి దానం ఇదే. ఇది నవవిధ భక్తికి గుర్తుగానా, లేక ఇది దుర్గా నవరాత్రి పూజలయ్యాక సీమోల్లంఘన రోజున ఇచ్చే దక్షిణ, లేక శ్రీమద్ భాగవతంలో శ్రీకృష్ణుడు ఉద్ధవునితో చెప్పిన శిష్యుల నవలక్షణాలను బాబా గుర్తుకు తెచ్చారా? ఏకాదశ స్కందంలో 10వ అధ్యాయంలో 6వ శ్లోకం యొక్క విశేషాన్ని గమనించండి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। శిష్యులు గురువుల అనుగ్రహాన్ని సంపాదించుకోవటానికి ఎలా ప్రవర్తించాలో చెప్పబడి ఉంది. పూర్వార్ధంలో 5ను, ఉత్తరార్ధంలో 4 చెప్పినట్లుగా బాబా కూడా అదే క్రమంలో అదే ఉద్దేశంతో ఇచ్చినట్లుంది. శిష్యుడు గౌరవ మర్యాదల కానీ చూచి బాబా మనసు విచలితమైంది. అందుచేత
శరీరం మరియు ఇంద్రియాల సంయోగం జననం, శరీరంతో ఇంద్రియాల వియోగం మరణం. ఈ బంధనం ముడిపడటాన్ని విడిపోవటాన్ని జనన మరణాలని అంటారు. జననం వెనుకనే మరణం అంటిపెట్టుకొని ఉంటుంది. అవి ఒకటి నుండి మరొకటి విడిగా ఉండవు. జీవుని స్వాభావిక లక్షణం మరణం. జీవుని జీవన అస్వాభావిక లక్షణము. మరణాన్ని చంపి బ్రతికి ఉండేవారు కాలుని తలను కాళ్లతో అణిచివేసి స్వేచ్ఛగా అవతరించేవారు తమ ఆయుర్దాయాన్ని ఖాతరు చేస్తారా? భక్తులను ఉద్ధరించే సంకల్పంతో భూమిపై అనేక అవతారాలను ధరించేవారు జనన మరణాల్లో బంధింపబడతారా? ఈ రెండు మిథ్యా కల్పనలే. శరీరం నేలపై పడిపోకముందే దాన్ని కాల్చి బూడిదిగా చేసిన వారికి మరణ భయం ఎందుకుంటుంది? వారికి మృత్యువు బూడిద సమానము. మరణం శరీరం యొక్క సహజ ప్రకృతి, మరణం శరీరం యొక్క సుఖస్థితి, జీవితం శరీరం యొక్క వికృతి అని జ్ఞానులు భావిస్తారు. సాయి సమర్థులు ఆనందగనులు. వారి శరీరం యొక్క జననాన్ని ఎరుగరు. శరీరం అస్తిత్వం యొక్క స్ఫురణ వారికి లేదు. అటువంటి వారి శరీరానికి మరణం ఎక్కడిది? సాయిబాబా పూర్ణ పరబ్రహ్మ, వారికి జనన మరణాలు ఎక్కడివి? శ్రీ సచిదానంద సద్గురు శ్రీ బ్రహ్మ సత్యం, జగన్మిథ్య అని తెలుసుకున్న వారికి శరీరంతో తాదాత్మ్యం ఎందుకుంటుంది? ప్రాణధారణ, ప్రాణ విసర్జన, అదృశ్య పరిభ్రమణ వగైరాలు వారి స్వచ్ఛంద యోగ క్రీడలు భక్తులను ఉద్ధరించడానికి. సూర్యునికి గ్రహణం పట్టిందని సూర్యుడు పూర్తిగా అదృశ్యమయ్యాడని అంటారు. ఇది కేవలం దృష్టి దోషగుణం. సత్పురుషుల మరణం కూడా అటువంటిదే. వారికి శరీరం కేవలం ఉపాధి. ఇక దానికి ఆది వ్యాధులు ఎక్కడివి? ప్రారబ్ధానుబంధంతో ఏవైనా ఉన్నా వానిని వారు పట్టించుకోరు. భక్తుల యొక్క పూర్వార్జిత పుణ్య సంచయం వలన అవతరించి భక్తుల భక్తి అవ్యక్త రూపంలో నిండిపోగా బాబా భక్తులను రక్షించడానికి ప్రకటమై షిర్డీలో కనిపించారు. భక్తుల కొరకు వచ్చిన పని పూర్తయిందని శరీరాన్ని వదిలివేశారు అని అంటారు. ఈ మాటను ఎవరు విశ్వసిస్తారు? యోగికి అసలు జనన మరణాలు ఉంటాయా? సాయి సమర్థులు తమ ఇచ్ఛానుసారం శరీరాన్ని యోగాగ్నిలో దహింపజేసి తాము అవ్యక్తంలో లీనమైపోయిన భక్తుల హృదయాలలో ఉన్నారు. ఎవరి నామాన్ని కేవలం స్మరించినంత మాత్రాన జనన మరణాలు వదిలిపోతాయో అట్టి వారికి మరణావస్థ ఎక్కడిది? వారు శరీరాన్ని వదిలి పూర్వపు అవ్యక్త స్థితిని పొందారు. జడస్థితిని దాటి బాబా అవ్యక్తంలో లీనమయ్యారు. అక్కడ కూడా ఆత్మస్వరూపంలో ఉంటూ భక్తులను సదా జాగృతం చేస్తుంటారు. చైతన్యంతో నిండి భక్తుల హృదయాలలో దృఢంగా నిలిచిన వారు మరణించారని అందామా అంటే మనసు దీనిని ఒప్పుకోదు. అందువలన అనాద్యవంతుడైన శ్రీ సాయి విశ్వప్రళయం వరకు అనవరతం ఉంటారు. జనన మరణాలనే అపాయాలలో ఎప్పుడూ పడరు. జ్ఞానేశ్వర మహారాజు వెళ్ళిపోయారా? 300 ఏళ్ళయ్యాక మరలా దర్శనమిచ్చారు. ఏకనాథ మహారాజు వారిని కలిసి వచ్చి జగానికి ఎంతో ఉపకారం చేశాడు. దయామయులైన ఏకనాథు పైఠానులో జ్యోతిలా వెలసినట్లు తుకారాం మహారాజు దేహులో, నరసింహ సరస్వతి ఆలందిలో, సమర్థ రామదాసు పల్లిలో, అక్కల్కోట మహారాజు అక్కల్కోటలు, మాణిక్య ప్రభు హుమ్నాబాదులో వలె షిరిడీలో సాయి అట్లే వెలిశారు. వారి వారి మనోభావాలను అనుసరించి ఈనాటికి అనుభవాలు కలుగుతుంటాయి. ఇట్టి సిద్ధి ప్రభావం ఉన్న వారికి మరణం ఎలా సంభవం? భక్తుల సేవా కార్యానికై శరీరాన్ని షిరిడీలో ఉంచి చరచరాలలో ఉన్న ఆత్మలో నిండి ఉన్న లీలావతారి సాయి సమర్థులు బ్రహ్మీభూతులయ్యారు కదా. ఇప్పుడు ఇక షిరిడీలో ఏముంది అన్న అనుమానం మనసులో పెట్టుకోకండి. శ్రీ సాయి మరణానికి అతీతులు. అసలు సత్పురుషులు అయోని సంభవులు. వారు మూర్తీభవించిన బ్రహ్మస్వరూపులు. ఆ పుణ్యాత్ములు పరోపకారార్థం అవతరించి ప్రకటమవుతారు. జనన మరణాలు అవతార పురుషులకు ఎప్పుడూ ఉండవు. వారి అవతార కార్యం సమాప్తి కాగానే ఆత్మలో కలిసిపోయి అవ్యక్తంలో లీలమైపోతారు. బాబా మొత్తం 3.5 మూరల శరీరంలోనే పరిమితమై ఉన్నారా? వారు ఫలానా విశేషమైన రంగు రూపాలు కలవారని చెప్పడం భావ్యం కాదు. అనిమ గరిమాది అష్టసిద్ధులు ఉన్నవారి ఐశ్వర్యం ప్రజల రాకపోకల వలన పెరగదు, తరగదు. వారి ఐశ్వర్యం ఎప్పుడూ సమృద్ధిగా శాశ్వతంగా ఉంటుంది. అలా వారు ప్రఖ్యాతి చెందారు. ఇటువంటి మహానుభావుని అవతారం లోక కళ్యాణం కారణంగానే సృష్టికి స్థితిలయలు ఉంటాయి.
సత్పురుషులు ప్రజల ఉద్ధరణకు తత్పరులై ఉంటారు. వారికి జనన మరణాలు వట్టి భ్రాంతి. ఆత్మైకత్వ జ్ఞానం అవినాశ స్థితి వారికి స్వప్నంలో సుఖాన్ని సంపత్తిని అనుభవించినట్లు వారి పరిస్థితి అటువంటిది. జ్ఞాన నిధి అయి ఆత్మానుసంధానంలో ఎల్లప్పుడూ ఉండేవారికి శరీరాన్ని పోషించడం లేదా శరీర పతనం రెండూ సమానమే. బాబా శరీరం పడిపోగానే దుఃఖ పర్యంతం అందరినీ కూల్చివేసింది. షిరిడీ అంతా ఆహాకారాలు, అంతటా ఒకటే కేకలు. బాబా నిర్వాణ వార్త బాణంలా కృచ్చుకుని రోజూ జరిగే పనులు ఆగిపోయాయి. జనులు కలవరంతో చెల్లాచెదురైపోయారు. అమంగళకరమైన ఆ వార్త వ్యాపించగానే అది అందరికీ వజ్రఘాతంలా అనిపించింది. వివేకవంతులు మౌనంగా కూర్చున్నారు. ఇతరులు గట్టిగా రోదించసాగారు. అత్యంత ప్రేమావేశంతో కంఠం గద్గదమై కళ్ళ నుండి దుఃఖాశ్రువులు స్రవించగా శివ శివ హరహర అంటూ అరిచారు. ప్రతి ఇంట్లోనూ ఈ గొడవే. గుండె దడదడలాడగా ప్రజలు ఆందోళనగా పరుగెత్తసాగారు. సాయి మహారాజు శరీరావసానం గ్రామస్తులకు పూర్తిగా ప్రాణాంతకమైంది. దేవా, హృదయ విదారకమైన ఈ సంఘటన మహా దారుణంగా ఉంది అని అనసాగారు. మసీదుకు పరుగు తీశారు. మసీదు మండపం బాగా నిండిపోయింది. అక్కడి పరిస్థితి గుండెను బ్రద్దలు చేసేలా ఉంది. దుఃఖంతో ఎవరికీ గొంతుక పెగలడం లేదు. షిరిడీ యొక్క వైభవం పోయింది. ఆ సుఖం, ఆ భాగ్యం అంతా హరించుకుపోయింది. అందరి కళ్ళు అశ్రులతో నిండిపోయాయి. అందరి ధైర్యం సడలిపోయింది. సప్తపురాలలో ఒకటిగా గణించబడి బాబాచే ద్వారకామాయి అని నిశ్చయించబడిన ఆ మసీదు మహిమ ఎంత గొప్పది. నిర్యాణం గాని, నిధనం గాని లేదా నిర్వాణం గాని ద్వారకామాయి సాయుజ్యయుక్తికి స్నానం. ఎల్లప్పుడూ పరమేశ్వరుని ధ్యానంలో ఉండే వారికి అక్కడ స్థానం లభిస్తుంది. గురువర్యులైన ఈ సాయి మహారాజు భక్తులకు దయగల తల్లి, తండ్రి మరియు విశ్రామధాము. వారు అనుదినము గుర్తుంటారు. అటువంటి బాబా లేక షిరిడీ దశదశలు శూన్యమై ఉదాసీనమయ్యాయి. ప్రాణం పోయిన తరువాత శరీరానికి పట్టే ప్రేతకల షిరిడీకి వచ్చింది. చెరువులోని నీరు ఇంకిపోతే తప్పించిపోయే చేపల వలె షిరిడీ జనులు కళావిహీనులై బాధతో విలవిలలాడారు. అప్పుడు మసీదు పరిసర ప్రాంతమంతా కమలాలు లేని సరోవరంలా, సంతానం లేని గృహంలా, దీపం లేని మందిరంలా, యజమాని లేని ఎద్దులలా, రాజు లేని నగరంలా, ద్రవ్యం లేని భూషాణంలా, బాబా లేని షిరిడీ అరణ్యంలా అయిపోయింది. బాబా ప్రేమ పసిబిడ్డకు తల్లి వంటిది. చాతక పచ్చికి మేఘోదకం వంటిది. షిరిడీ ప్రజలకు మరియు భక్తులందరికీ కూడా అటువంటిదే వారి ప్రేమ. బాబా లేక షిరిడీ హీనంగా, దీనంగా, కళావిహీనంగా మృతప్రాయమైంది. నీరు లేని చేపల వలె బాబా లేక జనులు తప్పించిపోయారు. భర్త విడిచిన భార్య వలె, తల్లికి దూరమైన పాలు త్రాగే పసిబిడ్డ వలె, ఆవు నుండి విడిపోయిన దూడ వలె అయ్యింది అక్కడి పెద్దవారి, చిన్నవారి పరిస్థితి. ఆ దుఃఖావస్థను భరించలేక షిరిడీ జనులు అస్తవ్యస్తంగా నలుదిక్కులా పరిగెత్తసాగారు. సాయి కారణంగానే షిరిడీ పవిత్ర పుణ్యక్షేత్రమైంది. సాయి వలననే షిరిడీకి ఒక చరిత్ర. సాయియే అందరికీ ఆశ్రయస్థానం. అందువలన కొందరు ఏడవసాగారు. మరి కొందరు నేలపైన పొర్లసాగారు. కొందరు తెలివి తప్పి పడిపోయారు. ప్రజలు అలా దుఃఖితులయ్యారు. వారి కళ్ళ నుండి దుఃఖాశ్రువులు స్రవించసాగాయి. స్త్రీలు, పురుషులు అన్నపానాలు మాని అత్యంత దుఃఖంతో దీన వదనులయ్యారు. బాబా యొక్క ఆ పరిస్థితిని చూచి గ్రామంలోని ఆబాల వృద్ధులు, భక్తులు అందరూ చాలా బాధపడ్డారు. ప్రతిరోజు రసభరితమైన మధుర కథలను వింటూ అమితానందాన్ని అనుభవిస్తూ ఉండే చోటు. భక్తులు ప్రవేశించడానికి వీలు లేకుండా నిండుగా ఉండే మసీదు అప్పుడు కళావిహీనమై కనిపించసాగింది. షిరిడీ సత్యశ్రీ నిత్యమంగళంగా ఉండడానికి మూల కారణం బాబాయే. అందువల్ల గ్రామస్తులు దుఃఖించసాగారు. ఆనందానికి మూలమై ఆనంద విగ్రహమైన సాయి, మీరు భక్తులను ఉద్ధరించడానికి శరీరాన్ని ధరించి ఆ కార్యాన్ని సాధించగానే షిరిడీ గ్రామంలో విదేహముక్తిని పొందారు. మీరు ఎప్పుడూ దయతో అలసట లేకుండా బుద్ధిభ్రంశమైన మాకు అహర్నిశలు హితోపదేశం చేసేవారు. బోర్లించిన కుండపైన పోసిన నీరు వలె ఆ ఉపదేశాలు పైపైనే కొట్టుకుని పోయాయి. కానీ ఒక్క బొట్టు అయినా మా వంట పట్టలేదు. మీరు ఎవరికైనా ఊరికే దూషించినా నాకు వెంటనే బాధ కలుగుతుంది అని మీరు పదే పదే చెప్పినా మేము వినలేదు. ఇటువంటి అపరాధాలను ఎన్నో చేశాం. మీ హితోపదేశాలను వినక ఆజ్ఞాభంగం చేసిన పాపానికి ఈ విధంగా శిక్ష విధించారా బాబా? మా పాపాలన్నిటినీ ఈ విధంగా తూచారా? ఇప్పుడు పశ్చాత్తాపపడితే ఏం ప్రయోజనం?
అనుభవించవలసిన వారిని అనుభవించక తప్పదు కదా బాబా. మాపై విసుగు పుట్టి మా కనుమరుగే తెర వెనుకకు వెళ్ళిపోయారా? అకస్మాత్తుగా మాపై కాలుడు ఎంత దెబ్బ కొట్టాడు? మీ కంఠం ఎండుకొని పోయేలా మాకు నచ్చజెప్పినా వినిపించుకొని మా ఉదాసీనతని కానీ మీకు మాపై విసుగు జనించినట్లుంది. అందువలన మాపై అలిగి పూర్వపు ప్రేమనంతా మరిచిపోయారా? లేదా మా తోటి రుణానుబంధం ఇవాల్టితో తీరిపోయిందా? మీ వాత్సల్యపు స్తన్యధార ఎండిపోయిందా? మీరు ఇంత త్వరగా వెళ్ళిపోతారని ముందుగా తెలిసి ఉంటే ఎంతో బాగుండేది. జనులు ముందుగానే జాగ్రత్త పడేవారు. మేమంతా సోమరిగా ఉండి నిశ్చింతగా నిద్రపోయాం. చివరకు మోసపోయాం. ఉన్నా లేనట్లే అయిపోయాం. మేము గురుద్రోహులమయ్యాం. ఆ సమయంలో ఏం చేయలేదు. ప్రశాంతంగా కూర్చోగలిగినా బాగుండేది. అది కూడా మా వల్ల సాధ్యం కాలేదు. ఎంతెంతో దూరం నుండి షిరిడీకి వచ్చి అక్కడ పిచ్చాపాటి కబుర్లు చెప్పుకుంటూ కూర్చుంటాం. తీర్థక్షేత్రానికి వచ్చామన్న మాటనంతా మరిచిపోయి అక్కడ కూడా యథేచ్ఛగా ప్రవర్తిస్తుంటాం. భక్తులు అనేక రకాలుగా ఉంటారు. జ్ఞానులు, అభిమానులు, భావార్థులు, తార్కికులు. బాబా వారిని అందరినీ ఆత్మస్వరూపుల వలె చూచేవారు. ఎక్కువ తక్కువ అన్న భేదభావం వారు ఎరుగరు. వారి దృష్టిలో జగత్తు అంతటా భగవంతుడే తప్ప ఇతర వస్తువు లేదు. ఆ జ్ఞాన దృష్టి వలన తమను వేరుగా తలుచుకునేవారు కాదు. భక్తుడు స్వయం ఈశ్వరుడు. అట్లే గురువు కూడా వేరు కారు. గురు శిష్యులు ఉభయులు తమ ఆత్మస్వరూపాన్ని విస్మరించడం వలన వారిలో ఈ భేదభావం. వాస్తవానికి మనం ఈశ్వరులమే, కానీ పరమార్థ స్వరూపం యొక్క విస్మరణయే భేదభావానికి ముఖ్య లక్షణం. ఇదే మరి అధఃపతనం. భిక్ష కోసం ఇంటింటికి వెళ్ళినట్లు సార్వభౌమునికి స్వప్నం వచ్చింది. కానీ మేల్కొన్న తరువాత తన పూర్వస్థితిని తెలుసుకున్నాడు. జాగ్రత్తావస్థలో పనులలో ప్రవృత్తులై ఉండి స్వప్నావస్థలో పనుల నుండి విరమించడం నిజమైన జాగృతి. ఆత్మానుభూతి అంటే సంపూర్ణ అద్వైతంలో లీనమైపోవటం. సాయిబాబాకు తమను ఆశ్రయించిన జ్ఞానులు, అజ్ఞానులు అందరి యందు అత్యంత ప్రేమ. భక్తులను ఆప్తులనుగా తమ ప్రాణ
सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ धुनि शरद बाबू जी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना। जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दास गणु कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दास गणु कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो, मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं अंधा
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा 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 साई
బాబా